హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రవి. మనందరి ఫేవరెట్ రెసిపీ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి 300 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన కందిపప్పుని ఒక కుక్కర్లో తీసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపొడి తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ సాంబార్లోకి సొరకాయ, ములక్కాయ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్స్, రాడిష్, పంకిన్, టమాటోస్ ఇవన్నీ వేస్తున్నాము. వీటన్నిటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఉడికించిన పప్పుని ఒక పప్పు గుత్తుతో పేస్ట్లా చేసుకుని వాటర్ పోసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలోకి గార్లిక్, డ్రై చిల్లీస్, క్యూమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న అన్ని వెజిటేబుల్స్ దానిలో వేసుకోవాలి. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ముక్కల్ని బాగా తిప్పుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడీగా ఉంచుకున్న టామరిన్ జ్యూస్ని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఉడికించి ఉంచుకున్న వెజిటేబుల్స్ని సాంబార్లో వేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాంబార్ కొంచెం బాగా ఉడికిన తర్వాత దానిలోకి కట్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయని, టమాటాలని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా చివర్లో వేయాలి, ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వీటిని లాస్ట్లో వేసుకోవాలి. కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని వేడివేడి రైస్లో వేసుకొని అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.